మెట్టుకు మనకి ఇక్కడ థాట్ ఏందనగా మనకు కావాల్సిన తలంపు ఏందనగా పరిశుద్ధాత్ముడి యొక్క రెండవ పని ఏంటనగా లేఖనములను ఆయన్నే రాయించారు. చూడండి, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఏలయనగా ప్రవచనము ఎల్లప్పుడు మనిషిని ఇచ్చని బట్టి కాదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరే. రాయబడినటువంటి దేవుని వాక్యము, లిఖిత పూర్వకంగా మన మధ్యలో ఉన్నటువంటి దేవుని వాక్యము పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై వారు పలికారు గనక అవి లిఖిత పూర్వకంగా మన మధ్యలో ఉండినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక ఇది స్థిరపరచబడింది, దృఢపరచబడినటువంటి దేవుని వాక్యము మన మధ్యలో ఉండినట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. అంత మటుకే కాకుండా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. అంటే ఇక్కడ మనకు మళ్ళీ సబ్జెక్ట్ అనుసారంగా మనం ఆలోచన చేస్తే, నియమములను ఎవరండి ఇచ్చారు అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్ముడే ఇచ్చాడు. ఇక్కడ ఆత్మ యొక్క నియమము అనే మాటను మనం అక్కడ కొంచెం ఆగి మనము చదువుకోవాలి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించెను. కనుక ఈ ఏ విధంగా జరిగింది అదనగా ఆత్మ, పరిశుద్ధాత్మ నియమములను ఇచ్చినట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. కనుక అంత మటుకే కాకుండా పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తున్నాడు, మనలో ఎలా పనిచేస్తున్నాడు అంటే, ఎప్పుడైతే మనము పాప మరణముల నుండి మనము విడిపింపబడ్డామో, నియమములను మనకిచ్చాడో, మనము ఇక ఆత్మానుసారంగా మనము జీవించడానికి పరిశుద్ధాత్ముడే సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క పనులు మనలో ఎలా జరుగుతున్నాయంటే, ఆత్మానుసారంగా ఇప్పుడు మనం నడుస్తున్నాము, జీవిస్తున్నామంటే పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడతా ఉన్నాడు.